ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదిన మన్నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. సామెతల గ్రంథంలో చక్కని మాటలు సొలొమోను భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడండి. ఆ సామెతలు మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా చక్కని జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంటాయి. 31 అధ్యాయాలు సామెతల గ్రంథంలో ఉన్నాయి. ప్రతిదినము కూడా ఏ రోజుకు కావలసినటువంటి ఆహారం మనం ఎలాగ భుజిస్తే మరి శారీరకంగా మనం ఎలాగ బలంగా ఉంటామో, ఆధ్యాత్మికంగా కూడా మరి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే సామెతల గ్రంథం కూడా మరి ఏ రోజుకు ఆ రోజు ఆ అధ్యాయాన్ని మనం నెలకి సరిపడా అధ్యాయాలు 31 అధ్యాయాలు మనకి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి వాటిని ప్రతిదినము కూడా మనం చదువుకోవటం మనకి ఎంతో ఆశీర్వాదకరం అండి. ఇవి చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో సామెతల గ్రంథం చిన్నపిల్లలు చదువుతా ఉన్నా కూడా చాలా చాలా చక్కగా ఈ మాటలు అర్థమవుతూ ఉంటాయి. చూడండి, ఇక్కడ రాయబడి ఉంది కదా, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. హల్లెలూయా. స్నేహితుడు ఎవరు అని మనం గుర్తెరగాలంటే దేవుని లేఖనం సెలవిస్తుంది కదా, మనల్ని గాయపరిచేటువంటి వాడంట. అంటే మేలును కోరి స్నేహితుడు ఏం చేస్తాడంటే గాయములు చేస్తాడంట. పగవాడు ఏం చేస్తాడండి? లెక్కలేని ముద్దులు పెడుతూ ఉంటాడంట. ఎవరైనా మనల్ని ప్రేమిస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తుంటారంటే హెచ్చరిస్తూ ఉంటారు. మరి కుటుంబాల్లో తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారండి. అందుకోసమే వారి యొక్క అవిధేయతలు కానీ వారి అతిక్రమాలు కానీ వారు ఏం చేస్తుంటారంటే, నువ్వు వెళ్ళేటువంటి మార్గం తప్పు నాన్న, ఇలా ఉండకూడదు, అలాగా ఉండాలి అని తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే వారిని ప్రేమించి వారిని గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే వారు అనుకుంటూ ఉంటారు కదా, మా మమ్మీకి డాడీకి నేనంటే ప్రేమ లేదు, నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులకి నేనేం చేసినా కూడా సపోర్ట్ చేసేటువంటి స్నేహితులకి వాళ్ళకి నేనంటే ప్రేమ ఉంది అని వాళ్ళు భ్రమపరచబడుతూ ఉంటారండి. చూడండి, ఈ మాట ఈ యొక్క ఎగ్జాంపుల్ ఎందుకు మీ ముందు పెడుతున్నానంటే, తల్లిదండ్రుల ప్రేమ ఎంత నిష్కపటమైనదో, ఎంత నిస్వార్థంగా ఆ బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటారో కదా. మరి వారు గాయపరుస్తున్నారంటే, వారి హృదయానికి హెచ్చరికలు ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే అందులో వారిని ప్రేమించేటువంటి విధానం కనబడుతూ ఉందండి. హల్లెలూయా. ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు మరి మా డాడీ కూడా ఎన్నో హెచ్చరికలు మరి మాకు ఇస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే మరి ఆ హెచ్చరికలు మా జీవితాలకి మేలు చేస్తాయని అనేక పర్యాయాలు కొన్ని హెచ్చరికలు తెలియజేస్తూ ఉంటారు. మనం ఆ సత్యాన్ని మనం గుర్తిరిగినప్పుడు ఇది మేలు కొరకే కదా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు అండి మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇందుకోసమే కదా ఇలాంటి పరిస్థితులు వస్తాయని కదా, ఇలా ఉండకూడదని అలా ఉండకూడదని చెబుతూ ఉన్నారని ఒక అనుభవం వచ్చినప్పుడు వారు గ్రహించగలుగుతూ ఉంటారు. మరి దావీదు భక్తుడు కూడా ఒక అవిధేయత చేసినప్పుడు మరి నాతాను ప్రవక్త వచ్చి ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ గాయపరుస్తూ ఉన్నాడండి. అయితే చూసేటువంటి వారు అర్థం చేసుకోలేకపోతే మరి నాతాను ప్రవక్తని దూషించేవారేమో, కానీ దావీదైతే ఆ స్థితిలో లేడు. కానీ నాతాను ప్రవక్త ఇంత ఇదిగా గట్టిగా మాట్లాడుతుందంటే నా మేలును కోరే అని గ్రహించాడు. కాబట్టే ఆ యొక్క శిక్ష నుంచి తప్పించబడ్డాడు. మరి దేవుని కృప మరలా దావీదును ఆవరించడానికి, దేవుని కృపతో నింపబడ్డానికి మరి ఎంతో ప్రయోజనకరంగా ఉండడానికి మరి దావీదు ప్రేమపూర్వకంగా మాటలు స్వీకరించాడు. కాబట్టి అట్టి స్థితిలో ఉండడానికి కృప చూపించాడండి దేవుడు. అయితే మనం గ్రహించాలి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, మన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు, మన ఇరుగు పొరుగు వారు, ఆత్మీయులు ఎవరు ఎలాగా మాట్లాడుతూ ఉన్నారు. వారు కొన్నిసార్లు అండి చాలా చక్కగా వ్యక్తిగతంగా మన దగ్గరికి వచ్చి కొంతమంది ఇదిగో ఇలాగ ఉండాలి, అలాగ ఉండకూడదు, ఇలాగ మాట్లాడకూడదు అని కొన్ని హెచ్చరికలు మనం చేస్తున్నారనుకోండి. కొంతమంది ఏం చేస్తుంటే ముఖానే
మరి చిన్నబుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు, ఇదిగో అమ్మా ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, మందిరానికి వస్తే నీకు మేలని వారు హెచ్చరిక చేస్తూ ఉంటే వారు వెంటనే ఏం చేస్తూ ఉంటారంటే కొంత కోపాన్ని వ్యక్తపరచడం, లేకపోతే కొంత విసుగుదలని వ్యక్తపరచడం అని అలాగ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. కానీ అలాగ హెచ్చరిక మనకి మేలని వారు గుర్తెరిగితే గనక వారు ఖచ్చితంగా దీవించబడతారు. అది అన్నాడు కదా, మరి సేవకుడు అభిషిక్తుడు మరి నన్ను మందలించడం నాకు తైలాభిషేకం అన్నాడండి. ఎంత గొప్ప మాట దావీదు పలుకుతూ ఉన్నాడు కదా. కాబట్టి మనల్ని ఎవరైనా ప్రేమించి మనకి హెచ్చరికలు ఇస్తూ ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా, అందులో ప్రేమ ఉందని మనం జ్ఞాపకం చేసుకొని ఆ హెచ్చరికలు కనుక మనం హృదయపూర్వకంగా తీసుకొని మనం సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. పగవాడు ఏం చేస్తాడంట, లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. నిజంగా ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించేటువంటి ఆ సమయంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మరి కొంత ధనానికి అమ్ముడుపోయి మరి ఆ యొక్క సైనికులకి వారికి యేసు ప్రభు ఎవరో చూపిస్తానని ఆయన అప్పగిస్తానని ఒక ఒడంబడిక చేసుకుని ఒక ధనం కోసం యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు ప్రభు వారు ఆయన మీరు బంధించి తీసుకెళ్ళండి ఆయన అక్కడ చేసినట్లుగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం కదా. నిజంగా ఆ సమయంలో వెళ్ళి ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకుంటున్నాడండి. మరి ఆ క్షణంలో ఆ ముద్దు ఆ ప్రభువుకి తెలుసు ఎందుకోసం ఇలాగా చేస్తూ ఉన్నాడా, ఇతను ముద్దులో ప్రేమ ఉందా లేకపోతే కపటంగా పెడుతున్నాడా అని. కాబట్టి మనం కూడా గ్రహించాలండి, ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా గ్రహించాలి. కొంతమంది వేషధారణ కలిగి ఉంటూ ఉంటారు కదా. కొన్నిసార్లు మరి తోటి విశ్వాసులు కానీ పనిచేసే చోట్ల కానీ కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తుంటారంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు ఒకవేళ ఏదైనా మనం తప్పు మార్గంలో వెళ్తూ ఉంటే వారు మనల్ని హెచ్చరిస్తూ ఉంటారండి. ఆ హెచ్చరిక చేసే వాళ్ళని ఎవరు మీరు దూరం చేసుకోవద్దు. ఎందుకోసమంటే వారు మన దగ్గర ఉండడం, వారు మన ప్రక్కన ఉండడం ఆశీర్వాదకరం అండి. అలా కాకుండా మనం ఏది చేసినా కూడా నువ్వు చేసేదంతా రైటే, నువ్వు చేసేదంతా కరెక్టే అని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు చూసారా. మరి ఏ పని చేసినా కూడా అలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటారు చూసారా. వాళ్ళ విషయాల్లో మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకోసం అంటే అవసరం తీర్చబడడం కోసం, మన నుంచి ఏదో మేలు వారు పొందుకోవడం కోసం ఏం చేస్తుంటారండి, మనం ఏది చేసినా కూడా కరెక్టే అని వాళ్ళు మనల్ని బట్టి వాళ్ళు వత్తాసు పలుకుతూ ఉంటారు. కాబట్టి అలాంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ మేలు కోరి మరి ఇంట్లో కొన్నిసార్లు భర్త కూడా భార్యని హెచ్చరిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు ఆ భర్త కూడా భార్యని ఏం చేస్తూ ఉంటదంటే హెచ్చరిస్తూ ఉంటది. అందులో ప్రేమ ఉందని గుర్తెరగాలండి. కానీ ఏదో ఆ పరాయి వ్యక్తుల మాటల్లో ఏదో ప్రేమ ఉందని గుర్తెరిగితే ఎన్నో కుటుంబాలు ఈ దినాన అలాగా విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. మరి కుటుంబంలో ఒకరినొకరు హెచ్చరిక చేసుకోవాలి. అంతేకాకుండా సంఘములో కూడా ప్రేమతో విశ్వాసులు ఒకరినొకరు ఏం చేసుకోవాలంటే హెచ్చరికలు చేసుకుంటూ ఒకరినొకరు బుద్ధి చెప్పుకుంటూ మరి సత్ప్రవర్తన కలిగి మీరు ఎదగండి, వర్ధిల్లండి అని లేఖనాల్లో మన మాటలు మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఒకరికి ఒకరు ఏం చేసుకోవాలంటే మరి హెచ్చరిక చేసుకుంటూ ప్రేమపూర్వకంగా మనం అలాగా ముందుకు సాగాలండి. ఇదే కీర్తన గ్రంథంలో సామెతల గ్రంథంలో 26వ అధ్యాయంలో కూడా మనకి మాటలు కనబడుతున్నాయి కదా. 23 నుంచి మనం చదివితే, చెడు హృదయమును ప్రేమగల మాటలు మాట్లాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. చెడు హృదయం కలిగి ఉండడం అంట, హృదయమేమో చెడుగా ఉండడం, పెదవులేమో ప్రేమ కలిగినటువంటి మాటలు మాట్లాడడం మంటి పెంకు మీద వెండిపోతతో సమానం. పైకేమో వెండిపోత కనబడుతుంది కదా అని అది వెండికి సంబంధించింది కాదు, కానీ లోపలంతా ఏముంది, మట్టి అండి. మట్టి అది కింద పడితే ఏమైపోద్ది, పగిలిపోయింది కదా. పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొను. వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకము, వాని హృదయములో 7 విహేయ విషయములు
కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకొనును, సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును. హల్లెలూయా. చూడండి, దేవుని లేఖనం ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో. వాడు దయగా మాట్లాడుతున్నా కూడా వాని మాటలు మనం ఏం చేయకూడదంట, నమ్మకూడదంట. ఎందుకోసం అంటే 7 హేయ విషయములు అతని హృదయంలో ఉన్నాయి అంట. అంతేకాకుండా తన ద్వేషాన్ని ఏం చేస్తూ ఉంటాడంటే కపటము చేత దాచుకుంటూ మనల్ని ఏదో నేను మేలు కోరుకుంటున్నాను అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాడంట. కాబట్టి సత్యమేంటో అసత్యమేంటో ఈ ఉదయకాల సమయం గుర్తించుదాం. మరి మనమేనండి గ్రహించకుండా మాయలో పడిపోవడం, మోసములో పడిపోవడం అలాగా మనం చేసేవారంగా ఉండకూడదు. ఈనాడు ఎంతో మంది యవనస్తులు మరి మోసపోతూ ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే వారు సత్యాన్ని వారు ఏం చేయట్లేదండి, గుర్తెరగట్లేదు. ఆ తర్వాత వారు ఎంతో నష్టమైపోతున్నారు, తల్లిదండ్రులకు దూరం అయిపోతున్నారు, కుటుంబానికి దూరం అయిపోతున్నారు. కొంతమంది వివాహమైన కుటుంబాల్లో కూడా ఎన్నో పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. కాబట్టి మనం సత్యాన్ని గ్రహిద్దాం, మేలు పొందుకుందాం. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం. పరిశుద్ధడానికి కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరు అంటున్నారు కదా నాయన, అయ్యా ఇదిగో నాయన మేలును కోరి స్నేహితుడు గాయములు చేయని పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినంటున్నావు. నిజమే నాయన, మా యొక్క స్నేహితులు మమ్మల్ని ప్రేమించి గాయపరుస్తారు. ఎందుకోసం అంటే హెచ్చరికలు ఇస్తారు. ఎందుకోసం అంటే మా మేలు కోరుకుంటున్నారు, మా క్షేమాన్ని కోరుకుంటున్నారు అని పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడని మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము వివేకము కలిగి బ్రతకడానికి, సత్యాన్ని గుర్తెరగడానికి మా అందరికీ మీరు సహాయం చేయమని, ప్రతి బిడ్డ మేలులతో నింపబడ్డానికి కృపచూపమని, గ్రహించే వివేచన ఆత్మని ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ కృపలో వరదల చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.